హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానన్నమాట. ఇంటి ఇల్లాలు ఈ విధంగా ఉంటే లక్ష్మీదేవితో ఇల్లు కలకలలాడుతూ ఉంటుందన్నమాట. ఎలాంటి పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అనమాట. మనం నిత్యము దీపారాధన చేస్తూ ఉంటాము. గురు శుక్రవారాలు కూడా లక్ష్మీదేవికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటామండి. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా నిత్య దీపం పెట్టుకునే వాళ్ళు గడపకి పసుపు కుంకుమ బొట్లు ముగ్గు అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ప్రతి ఇల్లాలు ఇలా చేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుందన్నమాట. అంతేకాదండి, పూజ గదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ రోజు పెట్టిన పూలు ఆ రోజు తీసి మళ్ళీ మనము మంచి పువ్వులని, ఫ్రెష్గా ఉన్న పువ్వులని మనం పెట్టుకుంటూ ఉండాలి. లక్ష్మీదేవికి పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ చిట్టి గాజులు అనేవి పెట్టుకోవాలి. అమ్మకు ధూపం వేయాలి. ప్రతి శుక్రవారమైన నిత్య దీపంలో అమ్మవారికి నిత్యము కూడా ధూపం అనేది వేసుకోవాలి. నైవేద్యం పెట్టాలన్నమాట. ఈ విధంగా ఇల్లాలు చేస్తే లక్ష్మీదేవితో ఇల్లు కలకలలాడుతూ ఉంటుందన్నమాట. కొన్ని తప్పులైతే అస్సలు చేయకూడదండి. అదేంటంటే మనం గడప మీద అస్సలు నించోకూడదండి. గడప సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. గడపేనండి ఇంటికి మెయిన్ ద్వారబంధం అంటాం. అందుకని ద్వారబంధం లేనిదే ఇల్లు అనేది లేదనమాట. ద్వారబంధం ఎత్తిన తర్వాతే ఇల్లు అనేది మొదలు పెడతారు. కాబట్టి ద్వారబంధం మీద ఎప్పుడూ కూడా కాళ్ళతో తొక్కుతూ నించోకూడదు. ఇంటిలో గోళ్ళు అనేవి కొరికి పడవేయకూడదు. ఇంటిలో తలదూకున్నప్పుడు జుట్టు అనేది పడవేయకూడదు. చీపిరిని తొక్కకూడదు. ఇలా ప్రతి ఇల్లాలు చేస్తే ఇంటిలో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇల్లు ఎప్పుడూ కూడా లక్ష్మీ కళతో ఉండదనమాట. ప్రతి ఇల్లాలు కూడా కొన్ని తెలియనివి చేస్తూ ఉంటారండి. అలాంటివనేవి కొన్ని చేయకూడదు అనమాట. ప్రతి నిత్యము దీపారాధన ఇంట్లో వెలుగుతూ ఉంటే ఇల్లు లక్ష్మీదేవితో కలకలలాడుతుంది. అందరూ ఆయురారోగ్యాలతో ఉంటారనమాట. నిత్యము అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలండి. ఇలా చేస్తే చాలా చాలా మంచిదనమాట. ఎప్పుడు కూడా ఇల్లాలు పసుపు రాసుకొని, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని, తలలో పువ్వులు పెట్టుకొని, మట్టి గాజులు పచ్చవి కానీ ఎరుపువి కానీ చేతులకు వేసుకొని నిత్య దీపము పెట్టుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇల్లు ఎప్పుడూ కూడా లక్ష్మీ కళతో ఉంటుందన్నమాట. ఈ విధంగా చేస్తే ఇల్లాలు ఇంటికి చాలా మంచిదనమాట. కొన్ని తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటామండి. ప్రతి ఒక్కరూ అలా చేయకండి. ఉదయము సాయంత్రం నిత్య దీపం పెట్టుకోండి. ఇంటికి మంచిది. నిత్య దీపం పెట్టుకునే వాళ్ళు సాయంత్రం అయినా ఉదయం అయినా తెల్లవారుజామునైనా తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేసుకోండి. శుక్రవారం రోజు కూడా చక్కగా పూజ గదిలోని పువ్వులతో అలంకరణ చేసి లక్ష్మీదేవికి చిట్టి గాజులు మాల ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ కానీ పెట్టి చక్కగా అమ్మవారికి మాల వేస్తే కూడా చాలా చాలా మంచిది. శుక్రవారం ఎర్రని పువ్వులతో పూజ చేస్తే అమ్మవారికి చాలా మంచిది. ఇల్లు ఎప్పుడు లక్ష్మీ కళతో ఉంటుంది. చామంతులన్నా, విరజాజులన్నా, మల్లెలన్నా, గులాబీలన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా నిత్య దీపం అనేది పెట్టుకోవాలి. శుక్రవారం రోజుల్లో అయితే అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి చిట్టి గాజులు, ధాన్యం బుట్ట, లక్ష్మీ కొంచెం ఇవన్నీ కూడా పెట్టుకొని ధూపం వేసి అమ్మని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీ కళతో ఉంటుంది. ఇంటిలో ఎప్పుడు పడితే అప్పుడు జుట్టు విరబోసుకొని తిరగకూడదు. జుట్టు ముడి వేసుకొని ఎప్పుడు జడ వేసుకోవాలి. జడలో పువ్వులు ఉండాలి. నుదుటిన కుంకుమ ఉండాలి. ఇలా ఇల్లాలు చేస్తే ఆ ఇల్లు ఎప్పుడూ లక్ష్మీ కళతో ఉట్టిపడుతుందనమాట. కొన్ని తప్పులు చేయటం వల్ల లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. గోళ్ళు కోరికి పడివేయటం, మన తలదూకున్న జుట్టు ఎక్కడ పడితే అక్కడ వేయటం, ద్వారబంధం ఎక్కి నించోవటం, చీపిరిని తన్నటం అలాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. మనం తెలియకుండానే కొన్ని తప్పులు అనేవి చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ సరిదిద్దుకోండి. ఇంటిలో నిత్య దీపం ఆ లక్ష్మీదేవికి ఇష్టం. ఎవరైతే సాయంత్రం సంధ్యాదీపం పెట్టుకుంటారో ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి వస్తుందండి. ఉదయం పొద్దున్నే లేచినప్పుడు వెనక వైపు డోర్ తీసి తర్వాత ముందు డోరు తీస్తే వెనక వైపు డోరు దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. తర్వాత ఆ డోరు వేసి ముందు డోర్ తీస్తే లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుంది. ఇలా చేస్తే కూడా నిత్యము ఇల్లు లక్ష్మీ కళతో ఉట్టిపడుతుందనమాట. ప్రతినిత్యం కొన్ని పద్ధతులు ఇల్లాలనేవి మనం ఇల్లాలు తెలుసుకొని చేసినట్టయితే ఆ ఇల్లు ఎప్పుడూ ఆరోగ్యంగాను లక్ష్మీ కళతోనూ డబ్బు లోటు అనేది ఉండదనమాట. శుక్రవారం రోజు కూడా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అనేది పెట్టుకొని ధూపం వేసి ఆ నైవేద్యం పెట్టి ఆ తల్లికి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో ఆ నైవేద్యం పెట్టి ప్రతి తల్లి పూజ చేసుకున్నట్టయితే కూడా ఆ ఇల్లు లక్ష్మీ కళతో ఉట్టిపడుతుందన్నమాట. చూశారు కదండి, మనకు తెలియకుండానే కొన్ని తప్పులు అనేవి చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల ఆ ఇల్లు లక్ష్మీ కళతో
మంచి మంచి పనులు చేయటం వల్ల ఆ ఇల్లు లక్ష్మీ కళతో ఉట్టిపడుతుందన్నమాట. ప్రతి ఇల్లాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ధన్యవాదాలు.